ఈ యొక్క జాయ్కి సంబంధించిన 8 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 8 words, 8 సంగతులు. ఈ సంతోషము అంటే మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ సంతోషం అంటే కేవలం హ్యాపీగా ఉండడం, జాయ్, హ్యాపీ అండ్ గ్లాడ్, లేకపోతే హ్యాపీనెస్, ఇవన్నీ పదాలు డిక్షనరీ వర్డ్స్, డిక్షనరీ డెఫినేషన్స్. ఇవేవి కూడా బైబిల్లో ఉన్న సంతోషానికి సమానం కావు. బైబిల్ సంతోషానికి ఇక్కడ ఉన్నటువంటి మాటలకి ఏమాత్రం సంబంధం లేదు. యూనో, డిక్షనరీలో ఒక 2 డెఫినేషన్ చూపిస్తాను, చూడండి ఒకసారి. ముందు డిక్షనరీలో ఈ యొక్క ఒకసారి పెట్టమది. డిక్షనరీలో ఏమని ఉంటుందంటే, ఇది ఒక ఎమోషన్ అనే మాట చూస్తాం. ద ఎమోషన్ evoked by well-being, success or good fortune, or by the prospect of possessing what one desires. ఎవరైనా ఏదైనా ఆశపడి పొందుకుంటే వచ్చే ఒక ఎమోషన్ని జాయ్ అంటామని రాస్తుంది. ఇది డిక్షనరీలో రాస్తుంది. కానీ బైబిల్లో జాయ్ ఈజ్ నాట్ అన్ ఎమోషన్, కేవలం ఎమోషన్ కాదు. తర్వాత ఇంకొక బ్యాక్ ఇంకో డిక్షనరీలో చూడండి ఒకసారి ఏమనుందో. A feeling of great pleasure and happiness అని ఉంది. ఇవి 2 డిక్షనరీలు, ఇవి ఫేమస్ డిక్షనరీలు. కానీ ఇది భూమి మీద ఉన్న లోకం చెప్పే జాయ్, హ్యాపీనెస్, గ్లాడ్, ఈ పదాలకి ఈ బైబిల్లో రాస్తున్నటువంటి సింఖా అనండి ఒకసారి. హీబ్రూ భాషలో సింఖా అంటాం. సింఖా అనే పదాన్ని, ఆ అక్షరాల్ని సరిగా రాస్తే మెస్సియాక్ అనగా క్రీస్తు అని అర్థం. క్రీస్తు అనే అర్థం వస్తుంది. అంటే క్రీస్తులోనే అసలు సంతోషం అంటే క్రీస్తు అనే అర్థం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సంతోషం గురించి మనం లాస్ట్ వీక్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇది ఫెస్టివ్ సెలబ్రేషన్ అని మాట్లాడుకున్నాం. సంబరము అని అర్థం. సంబరము మరియు లోపల జరిగే ఒక సాంప్రదాయమైనటువంటి ఒక పండుగ సంబంధమైనటువంటి ఆనందం, పండుగ ఆనందం, సంబరము అన్నమాట. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జాయ్ అనేది పరిశుద్ధాత్ముడు మనలో కలుగజేస్తాడు. పేతురు దాని గురించి రాస్తూ చెప్పనాశక్యము మహిమాయుక్తమైన రక్షణ ఆనందం అంటాడు. అనంటే ఒకసారి మాట ఏం చెప్పాను, మీరు చెప్పండి. మీరు కూడా చెప్పనాశక్యం అని చెప్పి నేను చెప్పను అనకండి అని చెప్పండి ఒకసారి. చెప్పనాశక్యము మహిమాయుక్తమైన రక్షణ ఆనందము. పేతురు మాటలో, పేతురు పత్రికలో మాట రాస్తుంది. అంటే వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎక్స్ప్రెస్, మన మాటల ద్వారా చెప్పలేనటువంటి మహిమకరమైనటువంటి సంతోషం అది జాయ్. ఈ జాయ్ అనేది లోపల ఉండడం అనేది, దీనికి సంబంధించిన ఒక 8 మాటలు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. 8 attributes ఆఫ్ జాయ్. ఇక అట్రిబ్యూట్స్ ఆఫ్ జాయ్లోకి ఓకే చూద్దాం ఒకసారి. మొదటి మాట ఏంటంటే, ఈ జాయ్ అనేది ఎప్పుడు కలుగుతుంది అని అడిగితే, ఫస్ట్ వన్, మొదటిది ఈ జాయ్ కలగడానికి ముఖ్యమైనటువంటి స్టెప్ నెంబర్ 1 ఏంటంటే రిపెంటెన్స్. ఒక మనిషి తనలో ఉన్నటువంటి ఫ్లాస్, తనలో ఉన్నటువంటి దోషాలు, తనలో ఉన్నటువంటి పాపములు, పాప సంబంధమైనటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో, దేవుని ఇమేజ్కి, మనిషికి, నాకు దేవుని ఇమేజ్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బోధనుంది గ్రహించి ఒప్పుకుంటాం. చూసారా? దానికోసం పశ్చాత్తాపడతాం. పాపం విషయమై మనం పశ్చాత్తాపడుతూ ఉంటే, పాపం విషయమై మనము పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ పశ్చాత్తాపడ్డ తర్వాత కలిగే గొప్ప ఆనందం ఇది ఎవ్వరికీ దొరకదు. ఇది చూడండి ఒకసారి ఈ మాట. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ఒకసారి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఎస్.
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఆ దుఃఖం ఏం చేస్తుందంటే ఎట్టి జాగ్రత్త, ఎట్టి దోష నివారణ కైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును. ఇవన్నీ మనలో పుట్టిస్తున్నాయట. ఇవన్నీ ఎవరు? దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో పుట్టిస్తుంది. అనండి ఒకసారి, దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే అర్థం ఏంటి? ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే అర్థం ఏంటి? ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం పుట్టించదట. అది ఏడుపు కాదట. గమనించండి ఒకసారి. ఏదో కావాలని, ఏదో లేదని, ఏదో వీటి కాదట. ఇవన్నీ వెళ్ళగలిగే దుఃఖం కాదు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము అనే మాటకి ఒక దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, దేవుని స్వరూపమందు మనం లేకుండా ఉండటానికి కారణమైనటువంటి పాప స్వభావము, దోషములు, అపరాధాలు, అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పశ్చాత్తాపం వలన కలిగే దుఃఖం అది. అయ్యో నేను పాపిని, నేను తప్పు చేశాను అనే దుఃఖం కలిగినప్పుడు ఆ రిపెంటెన్స్ వల్ల కలిగే గొప్ప ఆనందం ఉంటుందట. అనగా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి పాపాలు ఒప్పుకున్న తర్వాత మనము విడుదల పొందుతాం. చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పశ్చాత్తాపం అనండి ఒకసారి. రిపెంటెన్స్ అంటాం దీన్నే. రిపెంటెన్స్ నెక్స్ట్ కన్ఫెషన్ అంటాం. రిపెంటెన్స్ అనేది కన్ఫెషన్ వైపు నడిపిస్తుంది. అనగా ఒప్పుకోలు, అనగా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటాం. పాపాలు ఏం చేస్తాం? ఒప్పుకుంటాం. పాపాలు ఒప్పుకోవడం, రిపెంటెన్స్ అండ్ కన్ఫెషన్. ఆ మాటలు ఎలా ఉంటాయంటే జస్ట్ ఊరికే దేవా నేను పాపిని సారీ అంటే సరిపోదు. అది అంతరంగంలో ఒక రకమైనటువంటి ధ్యానం. అది దీని గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి ఫాస్ట్గా. మొట్టమొదట ఈ యొక్క రిపెంటెన్స్ అనేది, పశ్చాత్తాపము, మారు మనసు అనేది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకి సంబంధించిన కన్ఫెషన్ లేకపోతే రిపెంటెన్స్. అది పశ్చాత్తాపం అనండి ఒకసారి. అంటే పశ్చాత్తాపడడం ఏదైతే ఉందో ఇది కేవలం నేను పాపం చేశానని అప్పుడు సారీ చెప్పి వచ్చేది కాదు. ఇది భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం, 3 కాలాలకి సంబంధించిన విషయం అది. ఉదాహరణకి ఏదో వెనకటి మన యొక్క మన భూతకాలంలో లేకపోతే మన పాస్ట్ టెన్స్లో ఏదైనా పాపం చేసాం అనుకుందాం. ఓకే, బాగా వినండి ఒకసారి మాట. ఈ పాపము ఇప్పుడు నీకు దేవుని వాక్యం చేత నీకు బయలుపరచబడి దాని గురించినటువంటి దానికి సంబంధించినటువంటి కన్విక్షన్ దగ్గరికి వచ్చావు. పరిశుద్ధాత్ముడు అనండి ఒకసారి. ఆత్మ ఫలము సంతోషం. ఆ ఆత్మ మొదట చేసేది సర్వసత్యంలోకి నడిపిస్తున్నప్పుడు ఆ వేసే మొదటి అడుగు ఏంటంటే పాపములు ఒప్పింపజేయడం. ఏం చేయడం? అయ్యో నేను పాపిని అని నిన్ను ఒప్పింపజేసేదాకా ఒప్పింపజేయకుండా ఈ మొదటి అడుగు వేయకుండా రెండో అడుగు వేయలేం మనం. ఒక మెట్టు ఎక్కకుండా రెండో మెట్టు ఎక్కలేం. డైరెక్ట్గా 10వ మెట్టు ఎక్కలేం మనం. చూడండి ఒకసారి. పరిశుద్ధాత్ముడు నిన్ను ఏం చేస్తున్నాడట? పాపములు ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపించే ప్రాసెస్లో మొదట నిన్ను ఆ మెట్టెక్కిస్తున్నాడు. ఏం మెట్టది? పశ్చాత్తాపం, మారు మనస్సు, లేకపోతే పాపాలకు సంబంధించినటువంటి ఒప్పుకోలు. నేను పాపినని ఒప్పుకోమని చెప్తాడు. ఒప్పుకోమని నిన్ను ఎంకరేజ్ చేస్తాడు, ఆ కన్విక్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ నేను చెప్పే విషయాన్ని గమనించండి ఒకసారి. మీకు ఆ భూతకాలానికి సంబంధించిన, పాస్ట్కి సంబంధించిన పాపం ఇప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని బట్టి రిగ్రెట్ అవుతాం. ఏమవుతాం? రిగ్రెట్ అంటే పశ్చాత్తాపంలో రిగ్రెట్ అనేది ఒక పార్ట్. రిగ్రెట్ అంటే చింతించడం. అయ్యో ఎందుకు చేశాను, అయ్యో చేయాల్సింది కాదు, ఆ అడుగు వేయాల్సింది కాదు, ఆ తప్పు చేయాల్సింది కాదు, ఆ మాట అనాల్సింది కాదని రిగ్రెట్ అవ్వడం అనేది మన పాస్ట్కి సంబంధించిన విషయంలో రిగ్రెట్ అవుతాం. ఫ్యూచర్కి సంబంధించి రిగ్రెట్ అవ్వడానికి ఉండదు. అర్థమైంది కదా? రిగ్రెట్ అంటే ఎప్పటికి సంబంధించింది?
పాస్ట్ టెన్స్ అనగా గడిచిపోయిన కాలంలో సేమ్ అదే సిన్, అదే పాపం, అదే విషయం మనకి జ్ఞాపకం చేయబడ్డప్పుడు దాన్ని బట్టి రిగ్రెట్ అవుతూ ఉండడం ఒకటి. రెండోది ప్రజెంట్ టెన్స్. మూడోది ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో మరలా అదే పాపం నీ ముందుకు వస్తే, ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి ఒకవేళ ఫ్యూచర్లో నువ్వు ఇదే పాపం చేయాల్సి వస్తుందేమో అనే తలంపు నీకు కలిగినప్పుడు దానికి ఏముండాలంటే డిటర్మినేషన్, తీర్మానం ఉండాలి. ఏముండాలి? ఓకే, మరొకసారి భూతకాలంలో రిగ్రెట్, చింతించాలి. చేసిన దాన్ని బట్టి చింతించడం భూతకాలానికి సంబంధించింది. అదే పాపం విషయంలో భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, నేను ఇక అన్నిటికీ చేయను, దేవుని వాక్యమును అనుసరించే నడుస్తానని చెప్పిన తీర్మానం, బలమైన ఆసక్తితో కూడినటువంటి తీర్మానాన్ని చేత పట్టుకొని ఉండడం. తీర్మానం దేనికి సంబంధించింది? ఫ్యూచర్కి సంబంధించింది. తీర్మానం ఫ్యూచర్కి సంబంధించింది. చింతించుట, రిగ్రెట్ అనేది పాస్ట్ టెన్స్కి సంబంధించింది. మరి ప్రజెంట్ టెన్స్ ఏం చేయాలి? ఎల్లప్పుడూ నేను నా ఎదుట నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు దావీదు. ఎల్లప్పుడూ నేను నా ఎదుట నీ వాక్యమును పెట్టుకున్నాను. యోసేపు పోతిఫర్కి సంబంధించినటువంటి ఆ పోతిఫరు భార్యకి సంబంధించిన శోధనలో ఆయన అంటాడు, ఇంత ఘోరమైన పాపాన్ని దేవునికి విరోధంగా నేను అలా చేస్తాను. ఇంత ఘోరమైన పాపాన్ని దేవునికి విరోధంగా అంటే దేవుని వాక్యాన్ని ఎదురుగా పెట్టుకుంటున్నాడు. ఇది ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. ఈ మూడింటిని కలిపి ఏమంటాం? రిపెంటెన్స్, కన్ఫెషన్ అంటాం. అనండి ఒకసారి. దీనికి సంబంధించిన దీన్ని దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అంటాం. మరొకసారి గుర్తుంటుంది కదా, భూత, వర్తమాన, భవిష్యత్ కాలం. ఈ మూడు కాలాలకి సంబంధించింది రిపెంటెన్స్ అంటే. ఈరోజు చేసి సారీ చెప్పి, మళ్ళీ రేపు చేసి, మళ్ళీ రేపు సారీ చెప్పి, మళ్ళీ ఎల్లుండి చేసి మళ్ళీ సారీ చెప్పడం కాదు. కానీ ఏ విషయమైతే నీ వాక్యంలో నుంచి నీకు జ్ఞాపకం చేయబడుతుందో జాగ్రత్తగా గమనించండి ఒకసారి. దేవుని వాక్యంలో సంతోషం గల మనసు ఎముకలకు జీవం ఇచ్చును. దాని ఆపోజిట్ మత్సరము ఎముకలకు కుళ్ళు అని ఉంటుంది. సామెతల గ్రంథంలో రాస్తుందన్నమాట. ఏమని చెప్పాను? మళ్ళీ చెప్పండి ఒకసారి. సంతోషం గల మనస్సు ఎముకలకు జీవం ఇచ్చును. తర్వాత మత్సరం అంటే లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. మత్సరానికి 4 పునాదులు ఉంటాయి. మత్సరము లేదా జలస్ అంటాం. మత్సరం ఏదైతుందో ఈ అసూయ లేదా మత్సరం అంటాం. ఈ మత్సరం అనేది సకలమైన పాపాలకి మొదలదే. మత్సరం ఎక్కడుంటున్నో అక్కడ సకల నీచ కార్యాలు ఉంటాయి. అంటే అన్ని నీచమైనటువంటి విషయాల వైపు నడిపించేది తెలియని మత్సరం. అయితే ఆ మత్సరానికి 4 పునాదులు ఉంటాయి. లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఆ 4 ఏంటి ఒక్కసారి చెప్తాను చూడండి ఒకసారి. నెంబర్ 1 ఎక్స్పెక్టేషన్స్. అనండి ఒకసారి. మన ఎక్స్పెక్టేషన్స్ని బట్టి మత్సరం పుడుతుంది. నేను ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను. నీ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి మత్సరం వస్తుంది. నెంబర్ 2 డిమాండ్స్. ఓకే, డిమాండ్స్ అంటాం కదా, అంటే అంతే, మనం మనుషుల నుంచి డిమాండ్ చేస్తాం, పరిస్థితుల నుంచి డిమాండ్ చేస్తాం, ఆఖరికి దేవుని నుంచి కూడా డిమాండ్ చేస్తాం. ఓకే, నేను అనుకున్నట్టు నువ్వు చేయాలి, నేను అనుకున్నట్టు అందరూ చేయాలి, నేను అనుకున్నట్టు అన్నీ జరగాలి. దీన్ని డిమాండ్ అంటాం. ఒకటి ఎక్స్పెక్టేషన్స్, 2 డిమాండ్, మూడోది కంపారిజన్. అనండి ఒకసారి కొంచెం గట్టిగా. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. ఆ కంపేర్ చేసుకునేది మత్సరాన్ని పుట్టిస్తుంది. మరొకసారి అర్థమవుతుందని మాట్లాడేది. మత్సరము జలస్ మత్సరం అనే మాటకి 4 పునాదులు ఉన్నాయి. ఇవి లోపల కనపడే చిన్న విషయాలు. మనం అంటాం ఇవేం చేసేయాలే అంటాం. ఎక్స్పెక్టేషన్స్ కూడా చేయొద్దా పాస్టర్ గారు? కొంచెం ఒక ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోవద్దా? జాగ్రత్తగా వినండి ఒకసారి. సో ఫెయిత్ ఎక్స్పెక్టేషన్ వేరు, ఏదో ఒక మనం అనుకున్నట్టు జరగాలని ఎక్స్పెక్టేషన్ అనే ఒక బౌండరీ పెట్టుకోవడం వేరు. అర్థమైతే నేను మాట్లాడేది. ఎక్స్పెక్టేషన్స్, డిమాండ్స్. నెంబర్ 3 కంపారిజన్స్. అందరితో పోల్చుకుంటాం, వాళ్ళకుంది వీళ్ళకుంది నాకు లేదు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది మత్సరం. అలా ఆలోచించడం, ఆ దుఃఖపడడం చాలా ఎంజాయ్ చేస్తాం కొంతసేపు. అలా దుఃఖపడ్డాన్ని చాలా బాగుంటుంది. అలా దుఃఖపడుతుంటా ఇలా కొంతసేపు ఆలోచిస్తే ఎంత ఆనందం ఉంటుందో. శరీరం చాలా సంతోషపడుతుంది అలాంటి ఆలోచిస్తుంటే. సో అందరికీ ఉంది నాకే లేదని ఏడుస్తుంటే, లేకపోతే నేను అనుకున్నట్టు జరగట్లేదని డిమాండ్ చేస్తుంటే బాగుంటుంది. అది
బాగా గమనించండి ఒకసారి నేను చెప్పే విషయాలు. ఇవన్నీ శరీర క్రియలకు సంబంధించిన విషయాలు. మరొకసారి ఏమేం చెప్పాను? 4 అని చెప్పాను కదా. 1 ఎక్స్పెక్టేషన్స్, డిమాండ్స్, కంపారిజన్స్. 4వది కంప్లైంట్స్. 4వది కంప్లైంట్స్. కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ 4 పునాదుల మీద మత్సరం ఉంటుంది. దాన్ని జలస్ అంటాం. ఈ 4గిట్లో ఏదున్నా దాని నెక్స్ట్ సిమ్టమ్, ఈ సిమ్టమ్ నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తా అంటే మనం అంటాం కదా, ఒక సిమ్టమ్ ఉందా నీకు ఇది ఉంది అని చెప్తాను చూసారు. అలాగే ఈ మత్సరం అని, ఎక్కడ మత్సరం ఉండునో అక్కడ సకలమైన నీచ కార్యాలు ఉంటాయి. అంటే సకలమైనటువంటి దేవునికి విరోధమైన కార్యాలని లీడ్ చేసేది మత్సరం అన్నమాట. అయితే నా పాయింట్ ఏంటంటే బాగా వినండి ఒకసారి. సంతోషానికి ఆపోజిట్ వర్డ్ మత్సరం. సంతోషానికి ఆపోజిట్ వర్డ్ మత్సరం. ఏమనుంది? సంతోషం గల మనస్సు ఎముకలకు జీవమిచ్చును. సంతోషం గల మనస్సు, బాగా వినండి ఒకసారి మాట. ఎముకలకు జీవం ఇస్తే ప్రాబ్లమే. ఎముకలకు జీవం ఇస్తే ఏంటి అంటే, మనిషి ఎముకలు లేకుండా మనిషి ఊహించుకోలేం, మనని మనం ఊహించుకోలేం. ఓకే, ఎముకలు యునో సోల్ ఈజ్ ఎటర్నల్, ఎముకలు ఆల్సో ఎటర్నల్. ఎముకలు కూడా నిత్యం ఉంటాయి. అర్థమవుతుంది నేను మాట్లాడేది? సరే చూడండి ఒకసారి. ఈ ఎముకలు మన అంతపోయినా కూడా ఎముకలు ఉండిపోతాయి. అలాగే ఎముకలు అనే పురాతన కాలపు ఎముకలు కూడా ఇంకా ఉంటాయి. అలాగే నా పాయింట్ ఏంటంటే, ఈ ఎముకలు అనేది ఒక స్ట్రక్చర్. అది మన యొక్క దేవుడు నువ్వు పుట్టకముందే నీ ఎముకల యొక్క నిర్మాణం మొత్తం ఆయనకు తెలుసు. నేను భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా రూపించబడినప్పుడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అంటాడు 139వ కీర్తనలో. అయితే నా పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి. ఎముకలకు జీవము అంటే అర్థం ఏంటంటే, ఈ ఎముకల్లో ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటాం, మన ఎముకలు మరియు ఎముకల్లో ఉన్నటువంటి ఆ యొక్క మూలుగ, బోన్ మ్యారో అంటాం కదా, ఆ మూలుగలో బ్లడ్ పుడుతుంది, రక్తం పుట్టే స్థలం అది. ఏంటది? ఓకే, దాని రక్తమే దాని ప్రాణము అంటే సోల్ అని అర్థం. ఒక జీవి యొక్క సోల్ ఆ జీవి యొక్క రక్తం. బైబిల్ ప్రకారం ఒక జీవి యొక్క సోల్ ఆ జీవి యొక్క రక్తం. అయితే చూడండి ఒకసారి, మన యొక్క రక్తము మన ప్రాణమై ఉండగా, మన సోల్ అయి ఉండగా, ఆ సోల్ ఎక్కడ పుడుతుంది? ఎముకల్లో పుడుతుంది. ఆ ఎముకల్లో గమనించండి ఒకసారి, సంతోషం గల మనస్సు ఎముకలకి జీవం అంటే అర్థం ఏంటి? గమనించండి ఒకసారి. మనం రిపెంట్ అయినప్పుడు, మత్సరాన్ని విడిచిపెట్టినప్పుడు, కంప్లైంట్స్ని లేకపోతే కంపారిజన్స్ని, డిమాండ్స్ని వీటన్నిటిని పక్కన పెట్టి, దేవా నువ్వు నాకు ఇచ్చింది చాలు, ఉన్న దాంట్లో నేను తృప్తిగా ఉంటాను అని ఎవరైతే మాట్లాడుతున్నారో లేకపోతే ఎవరైతే అంటున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ శరీరానికి ఆరోగ్యం కలుగజేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఓకే, ఆరోగ్యం. ఓకే, సంతోషంగా ఉండడం ఆరోగ్యానికి మంచిది. సంతోషం సగం బలం అంటాం కదా. సో నా పాయింట్ ఏంటంటే, అదేదో మోటివేషన్ కోసం చెప్పే మాట కాదు. దేవుని వాక్య ప్రకారం అదొక సత్యమైనటువంటి విషయం. ఎంత సత్యం అంటే, మన సంతోషము ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం. ఓకే, పైకి హ్యాపీగా జాయ్గా ఏదో ఓకే ఈ సంతోషం కోసం మనలు కామెడీ షోలు ఎక్కువ చూస్తుంటారు. ఓకే, ఏవో కామెడీ షోలో లేకపోతే ఇంకేవో జోక్సో లేకపోతే ఇంకోటి చూస్తుంటారు. అతి ఎక్కువ జోకులు చేసుకునే టాపిక్ ఏంటో తెలుసా? ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ జోకులు చేసుకునే ఒకే ఒక టాపిక్ ఏంటో తెలుసా? భార్యాభర్తలు, మ్యారేజ్, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని వాక్యం రాసి ఉంటుంది. కానీ దాన్ని అబ్యూజ్ చేసి దాని మీద వేసుకున్న జోకులు దేని మీద వేసుకో? భర్త గురించి, భార్య గురించి, భార్య గురించి భర్త గురించి. దీన్ని మనం అబ్యూజ్ చేయడానికి మనం అంటాం జస్ట్ జోక్ అంటాం, జస్ట్ జోక్. ఓకే, బట్ దేవుని రాజ్యంలో జస్ట్ జోక్స్ ఉండవు, జస్ట్ జోక్స్ అనేవి ఉండవు. అర్థమవుతుంది నేను మాట్లాడేది? చూడండి ఒకసారి. అయితే ఈ కామెడీ కోసం దేన్ని ఎక్కడెక్కడికో వెళ్ళి సంతోషంగా ఉండటానికి ట్రై చేస్తున్నాం. కానీ లోపల అసలైన సంతోషం పుట్టించేది ఎక్కడ? ఎవరు ముందు మొట్టమొదట నీ జీవితంలోకి నిజమైన రక్షణానందాన్ని, చెప్పనాశక్యం మహిమాయుక్తమైన రక్షణానందాన్ని తీసుకొచ్చేది ఎవరు? నువ్వు కోరుకున్న డబ్బులు నీకు వస్తే, నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు వస్తే, నువ్వు కోరుకున్న వస్తువులు నువ్వు అనుకున్న దానికన్నా ఎక్స్ట్రా పొందుకుంటే వచ్చే ఆనందం కొంచెంసేపు ఉంటుంది. కానీ అసలైన ఆనందం ఎప్పుడు అంటే
రిపెంట్ అయినప్పుడు. ఒక్కసారి పోయి దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, దేవా నేను పాపిని, జ్ఞాపకం చేయబడిన గుర్తొచ్చిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని చూడండి, ఎంత రిలీజ్ అవుతామో చూడండి. ఒకసారి ఎవరన్నా క్షమించాల్సినవి ఉంటే క్షమించేసామనుకోండి, క్షమించినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఎముకలకు జీవము. ఓకే, క్షమించినప్పుడు ఎముకలకు జీవం ఆ జీవం ఏం చేస్తుంది? బ్లడ్, ఆ యొక్క రక్తంలో జీవం మన ప్రాణమే మన రక్తమైనప్పుడు, ఆ రక్తంలో ప్రాణం ఉన్నప్పుడు చూడండి ఒకసారి, సకలమైనటువంటి రోగాలు పోతాయి. మ్యాక్సిమం రోగాలన్నీ పోతాయి. మన రిపెంటెన్స్ని బట్టి, మనం పశ్చాత్తాపపడి పాపాన్ని విడిచిపెట్టని కారణం చేత అనేకమైన రోగాలు శరీరంలో కలిగి ఉంటాం. చర్మం మీద రోగాలు, లేకపోతే శరీరం మీద రోగాలు, ఎముకలకు సంబంధించిన, రక్తానికి సంబంధించిన, లేకపోతే రకరకాల ఆర్గానికి సంబంధించిన రోగాలు కలిగి ఉంటాం. బైబిల్లో రాసిన అద్భుతాలన్నింటిని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, యేసు ప్రభు దగ్గరికి వాళ్ళందరూ ఎందుకు వచ్చారట? స్వస్థత పొందడానికి వచ్చాడని రాసి ఉండదు. ఆయన బోధ వినుటకును తమ రోగములు కుదుర్చుకోవడానికి వచ్చారట. ఓకే, నీ రోగము ఎవరో కుదుర్చరు. నీ రోగాన్ని ఎవరు కుదుర్చుకోవాలి? నువ్వే కుదుర్చుకోవాలి. అర్థమైతే నేను మాట్లాడేది? మరొకసారి బాగా వినండి. ఒకసారి ఏమని రాస్తుంది ఇక్కడ? యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు ఎందుకు వచ్చారంటే, బోధ వినుటకును రోగములు కుదుర్చుకొనుటకు వచ్చారు. అంటే వాళ్ళ రోగాలు వాళ్ళు కుదుర్చుకోవడం కోసం ఆయన బోధ వినడానికి వచ్చారు. సరైనటువంటి బోధ మనం సరిగ్గా వినడం వల్ల ఏం చేస్తామంటే, ఆ యొక్క మన రోగములు మనం కుదుర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుగా నేను మాట్లాడేది? సో చాలా విషయాలు మనం వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టకపోవడం, రిలీజ్ చేయకపోవడం, క్షమాపణ ఇవ్వకపోవడం, క్షమాపణ తీసుకోకపోవడం. దేవుడు నిన్ను క్షమించాడు, ఆ క్షమాపణని పొందుకునే ప్లేస్ ఎలా పొందుకుంటాం? ఆ దేవుడు నన్ను క్షమించేశాడంటే కుదరదు. ఆ క్షమాపణ రిసీవ్ చేసుకోవాలి. ఎలా రిసీవ్ చేసుకుంటాం? ఆ రిపెంటెన్స్ ద్వారా. రిపెంటెన్స్ అనగా పశ్చాత్తాపడుతూ మారు మనస్సు ఒప్పుకోలు ద్వారా ఆ యొక్క క్షమాపణని మన జీవితంలోకి తెచ్చుకుంటాం. అప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. నిజమైన సంతోషం, సత్య సంతోషం నువ్వు లోపల కలిగి ఉంటావు. ఆ సంతోషం నీ ఎముకలకు జీవం ఇస్తుంది. ఎముకల్లో ఉన్న మత్సరం వల్ల ఏర్పడినటువంటి కుళ్ళు ఏదైతే ఉందో, ఆ కుళ్ళు నుంచి విడిపించబడి సకలమైన రోగాలు రివర్స్ చేయబడతాయి. ఆమెనండి గట్టిగా. యూనో, ఈ మాటలు కొంతమందికి కోపం వస్తాయేమో. కంటి చూపు తగ్గిపోయి, ఓకే, కంటి చూపు తేడా ఉంటుంది కదా, ఆ తేడాలు రివర్స్ అవ్వడం సాధ్యమే. ఎస్ ఆర్ నో? ఆమేన్. మోషే అనబడుతున్న ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 120 సంవత్సరాలు. ఎంత? 120 years. మనము జస్ట్ 40sలో ఉన్నామేమో. 120 years ఆయనకి కంటి చూపు ఏమాత్రము మందగించలేదట. మళ్ళొకసారి ఆయన ఎలా ఉన్నాడట? కంటి చూపు ఎంత మాత్రము మందగించలేదు. ఆయన సత్తువ, ఓకే, చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎన్ని సంవత్సరాలకి? 120 సంవత్సరాలకి. ఒక మనిషి చచ్చిపోతే పోస్ట్ మార్టం చేస్తారు, లేకపోతే మనిషి ఎందుకు చచ్చిపోయాడంటానికి ఒక కారణం రాయాలి. గుండె ఆగిపోయిందనో, బ్రెయిన్ ఫెయిల్ అయిందనో, లేకపోతే ఆర్గాన్స్ అన్నీ ఇదైపోయానో ఏదో రాయాలిగా. ఓకే, లేకపోతే ఊపిరాడక చచ్చిపోయాడని రాయాలి. ఈ మోషే ఎందుకు చచ్చిపోయాడంటే ఆయన కారణం ఏమి ఉండదు. దేవుడు ఆయన ఇంకా వదిలేమన్నాడు, వదిలేసి వచ్చాడు. గుండె ఆగిపోయో లేకపోతే ఇంకోటయో చచ్చిపోలే. యేసు ప్రభు కూడా ఎవరో పొడిస్తేనో లేకపోతే ఆయన రక్తం అంతా అయిపోయో చచ్చిపోలేదు. తన ప్రాణాన్ని విడిచిపెట్టాడని రాస్తుంది. సబ్మిట్ చేశాడట. తన ప్రాణమును అప్పగించను అంటే తన ప్రాణం మీద తనకి ఎంత అథారిటీ ఉందో చూడండి ఒకసారి. తన ప్రాణం మీద తనకి ఫుల్ అథారిటీ, తన ప్రాణాన్ని అప్పగించాడని రాస్తుంది. ఒకవేళ యేసుప్రభుని కనుక చూస్తే మనము ఆయన గుండె ఆగిపోయో లేకపోతే పొడిచినందుకో రక్తం గారిపోయో దెబ్బలు ఎక్కువైపోయో వీటి వల్ల చనిపోలేదు. ఆయన ఆ సమస్తము సమాప్తమైనది అని చెప్పి తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనిచున్నానని చెప్పేసి తన ప్రాణం విడిచెను అని రాస్తుంది. ఓకే, గుండాగో లేకపోతే ఏదో అయి చచ్చిపోలేదు. మిగతా చనిపోయిన వాళ్ళ లిస్ట్ బైబిల్లో రాసి ఉంటుంది చూడండి ఒకసారి. బైబిల్ భాషలో మాట్లాడితే పలానా వాళ్ళు ఇలా అవడం వల్ల చనిపోయారు, ఇలా అవడం వల్ల చనిపోయారు అని రాసి ఉంటుంది. కానీ యేసు ప్రభు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా దైవజనులు, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి మోషే, అహరోను, వీళ్ళందరూ కూడా ఏదో అయి చచ్చిపోలేదు. వాళ్ళు తమ ప్రాణాన్ని తమ సమయాన్ని బట్టి విడిచిపెట్టారు. ఓకే, రైట్. నా పాయింట్ ఏంటంటే శరీర సంబంధమైన ప్రతి రుగ్మత, ప్రతి రోగం, ప్రతి ఏదైనా సరే ఇట్ కెన్ బి రివర్స్డ్.
హీల్ చేయబడి, ఈవెన్ చనిపోయిన డెడ్ బాడీలు ఈ యొక్క బైబిల్లో తిరిగి లేపబడిన సందర్భాల్ని మనం చూస్తాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో నా పాయింట్ ఏంటంటే ఆ యొక్క రిపెంటెన్స్ అనేది గొప్ప సంతోషాన్ని మనలో కలుగజేస్తుంది. ఆ సంతోషము మన జీవితాలకు అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. ఇది మొదటి మాట. తర్వాత చూడండి ఒకసారి రెండవ మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము సంతోషాన్ని తీసుకొస్తుంది. ఒకసారి చూద్దాం, ఒక 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి నాతో పాటు ఒక టెస్ట్ మనీ మీకు జ్ఞాపకం చేయాలి. ఇక్కడ ఒక సహోదరుడు రీసెంట్గా నాతో షేర్ చేసినటువంటి టెస్ట్ మనీ, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం చదువుదాం ఒకసారి. ఐజయా 31. ఒక వ్యక్తి తనతో దేవుడు స్వయంగా మాట్లాడిన దేవుని స్వరాన్ని ఆయన ఎలా విన్నాడో మీకు జ్ఞాపకం చేస్తాను. 30వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం. 30:11. అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. తర్వాత అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చు. ఈ మాటల్ని ఆయన స్వయంగా విని, ఆ మాటలు వింటే ఆయన పరిస్థితి ఏంటో మీకు అర్థమైపోద్ది. ఏదో ఒక రోజు ఆయన నిలబడి సాక్షి చెప్తారు. ఇక్కడికి వచ్చి విందాం మనం ఒకసారి దేవుని మాటలు వినండి. ఒకసారి ఏమన్నది అక్కడ, కంటిన్యూ. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును యూనో దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోకుండా, కృత్రిమం అంటే మన పద్ధతులు ఉంటాయి, సొంత పద్ధతులు అర్థం చేసుకోవడానికి. ఓకే, వాక్యాన్ని వాక్యంలాగా అర్థం చేసుకోవడం వేరు, మన సొంత పద్ధతుల్లో అర్థం చేసుకోవడం వేరు. మన సొంత భాష, డిక్షనరీ, మన నిఘంటువులు, లేకపోతే మనకు సంబంధించినటువంటి పుస్తకాలు, లేకపోతే మనకి ఎవరి వినాలి, ఏది వినాలి అంటానికి ఉంటుంది కదా. సో కృత్రిమమైనటువంటి పద్ధతులు దేవుని వాక్యాన్ని వద్దని త్రోసివేసి, చదవం ఒకసారి. దేవుని వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటారు. గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవుచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా ఒక గోడ, ఎత్తైన గోడ ఒక్కసారి పడిపోతుంటే ఎట్టుంటుంది తెలుసా? పడిపోయే గోడను ఆధారం చేసుకుంటే ఎట్టుంటుంది తెలుసా? ఓకే, మళ్ళొకసారి చదవమా. ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరి కుండ పగలగొట్టినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని, గుంటలో నుండి నీళ్లు తీయుటకు కానీ దానిలో ఒక్క పెంకైనను దొరకదు. అంటే ఆ కుమ్మరి ఆ కుండను పగలగొడితే అందులోంచి ఒక చిన్న పెంకు ముక్క తీసుకొని పొయ్యిలోంచి నిప్పులు తీయడానికి, ఇంకా నీళ్లు తీయడానికి ఒక్క చిన్న పెంకు ముక్క కూడా దొరకదట. అంత దాన్ని ఏమంటాం, ఇంకా ఏం మిగలకుండా పగలగొట్టడం. చూడండి ఒకసారి, కంటిన్యూ. ఇంకా ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోదుమంటిరి. కాగా మీరు పారిపోవలసి వచ్చును. మేము వడిగల గుర్రములను ఎక్కిపోయేదమంటిరే. కాగా మిమ్మును తరుమువారు వడిగల వారుగా నుందురు. మీరు పర్వతం మీద నుండి కొయ్యవలను, కొండ మీద నుండి జెండావలను ఆగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదురు. 5గురి గద్దింపునకు మీరు పారిపోయేదురు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. తర్వాత కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు.
సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రభువు నీకు క్లేశాన్నపానములనిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను ఈ మొత్తం వచనం ఆయనతో దేవుని స్వరం వినడం చూస్తాడు. ఎన్నో రోజులు దేవుని వాక్యాన్ని త్రోసివేసిన వ్యక్తి ఈ మాటలు విని ఆ బోధకుడు అనే మాట నా కొరకు నియమించిన బోధకుడు నాకు దాగి ఉండడు అని వినొచ్చాడు ఆయన. కంటిన్యూ చేయమా. ఇంకా మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీంట్లో నడవండి అని నీ వెనక నుండి ఒక శబ్దము చెవులకు వినబడును. చెక్కబడిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సరే, నా పాయింట్ ఏంటంటే ఒక మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ అస్ ద గ్రేట్ జాయ్. అద్భుతమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. మనము త్రోసివేసే విషయాలు, మనం వద్దనే విషయాలు. ఓకే, ఇంకొకసారి ఈ వచనం చదువు ఒకసారి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దేవుని వాక్యము సంతోషం కలుగజేస్తుంది అనే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి ఒకసారి. విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరికి సాక్ష్యం ఇచ్చేది? ఎవరికి సాక్ష్యం చెప్పాలి? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకోలేదు కనుక వినలేకపోతున్నారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు దేవుని వాక్యమందలి సంతోషమును లేనివారై, ద సింఖా థోరా అంటాం, the joy of the instruction of the Lord, దేవుని యొక్క వాక్యమునందలి సంతోషము అని అర్థం. చూడండి ఒకసారి, కంటిన్యూ అమ్మా. దేవుని సంతోషము, వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తృణీకరిస్తున్నారు. తర్వాత వాక్యమందు సంతోషం. ఇంకో మాట చూద్దాం ఒకసారి. ఈ మాట చూద్దాం ఒకసారి. జాన్ 15:11, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ యందు నా సంతోషం ఉండాలి, నా సంతోషం మీ సంతోషం నాలో ఉండాలి అని చెప్పి ఈ మాటలు, ఈ వాక్యం మీకు చెప్తున్నాను, ఈ మాటలు చెప్తున్నాను మీకు. దేవుని వాక్యము తన సంతోషం మనలో పెడుతుంది. దేవుని వాక్యము మన సంతోషాన్ని సంపూర్ణం చేస్తుంది. ఇంకో మాట చూద్దాం ఒకసారి. 119వ కీర్తన 111వ వచనం. 119, 111వ కీర్తన 111వ కీర్తన 111, 111. నీ శాసనములు నాకు హృదయానందకరములు. సింకా టు మై హార్ట్. నా సంతోషం, నా హృదయంలో ఆనందం పుట్టిస్తున్నాయి నీ వాక్యాలు అని చెప్తున్నాడు. సో దేవునికి స్తోత్రం. వాక్యము నందలి ఆనందం, వాక్యం మన యందు ఉండడం వల్ల ఆనందం, వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు కలిగే ఆనందం. రెండు విషయాలు తెలుసుకున్నప్పుడు, ఇక్కడ ఒక విషయం అక్కడ ఒక విషయం రాయబడింది. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సడన్గా అందులోంచి ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షతను విని నేర్చుకున్నప్పుడు కలిగే గొప్ప ఆనందం ఏదైతే ఉందో, ఆ ఆనందము లేకపోవడం కాదు. ఆ ఆనందము మనము దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల పొందలేకపోతాం. అయితే వాక్యమును మన ఎదుట పెట్టుకోవడం, లేకపోతే వాక్యము నందలి ఆనందం గురించి, వాక్యము మనలో ఆనందాన్ని కలుగజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుని వాక్యము హృదయానందం కలుగజేస్తూ ఉంది. సింఖా టు అవర్ హార్ట్, సింఖా థోరా, లేకపోతే ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్ అనే మాట. తర్వాత మూడవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ద జాయ్, ఈ యొక్క సంతోషం అనేది ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, దేవుని యొక్క బహుమానం. అది సంతోషం అనేది దేవుని యొక్క బహుమానం. ఒకసారి చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో గిఫ్ట్ గా పుట్టించావు అంటాడు. సో ఏవైనా ధాన్యము కానీ, ద్రాక్షరసము కానీ, లేకపోతే పొజిషన్స్ కానీ, ఆస్తులు కానీ, డబ్బులు కానీ విస్తరించినప్పుడు ఒక సంతోషం కలుగుతుంది. సక్సెస్ అయినప్పుడు కలిగిన సంతోషం కంటే దేవుడు తన యొక్క ఆనందాన్ని మన హృదయాల్లో పెడతాడు. సో దేవునికి స్తోత్రం. ఈ మాట చదువుదాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. పోయిన వారం మనం చదువుకున్న దాని గురించి
చిన్న మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 2 చదవమ్మా, కంటిన్యూ. చదవమ్మా. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట. సంతోషం అనేది ఒక గిఫ్ట్ అని మాట్లాడుకుంటున్నాం. ఎన్ని మాట్లాడుకున్నాం? మొత్తం 8 మాటలు నేర్చుకుంటాం. మొదటి మాట ఏం చూసాం మనం? ఏమో పాస్టర్ గారు, మొదటి మాట ఏం చూసాం? అమ్మా చూపి. మొత్తం 8 వర్డ్స్ నేర్చుకుంటాం. ఆ 8 వర్డ్స్ వరుసగా అవి గుర్తుపెట్టుకొని ఒక్కొక్క దాని గురించి మళ్ళీ వినండి ఒకసారి. చూపియమ్మా. ఏమో టైంకి చూపించదు. 8 వరుసగా ఉన్నాయి కదా, ఒక్కొక్కటి. ఫస్ట్ ఏంటి? రిపెంటెన్స్, పశ్చాత్తాపం, మారుమనసు కలిగే సంతోషం. 2వది దేవుని వాక్యం ఇచ్చే సంతోషం. 3వది దేవుడు మనకిచ్చే గిఫ్ట్, అది సంతోషం అనేది. ఓకే, ప్రసంగి గ్రంథం చదువుతున్నాం. 3వది చదవం ఒకసారి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండు వానికి దేవుడు జ్ఞానమును, ఒకటి జ్ఞానము, తెలివి, ఆనందము ఇస్తాడు. దేవుని దృష్టికి మంచివాడై ఉండే వానికి దేవుడు ఇచ్చే 3 గిఫ్ట్లు అవి. నంబర్ 1 జ్ఞానము, నంబర్ 2 తెలివి, మూడోది ఆనందం. ఓకే, ఈ 3 దేవుడు ఇచ్చే గిఫ్ట్స్. ఈ 3 పొందుకున్న తర్వాత మిగతావి పొందుకుంటాం మనం. ఈ 3 తర్వాత మిగతావి. మొదటి 3 మనం తీసుకోకుండా మిగతాయి నాకు డైరెక్ట్గా అదే కావాలి. సో మొదటి 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఈవెన్ పాప క్షమాపణ అనేది కూడా మొదటిది. తర్వాత చూడండి ఒకసారి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం. సో 4వది జాయ్ అనేది ద గిఫ్ట్ అని అర్థం. అనగా జాయ్ అనేది దేవుడిచ్చే ఒక బహుమానం. అది జ్ఞానాన్ని, తెలివిని మరియు సంతోషాన్ని గిఫ్ట్గా ఇస్తున్నాడు దేవుడు. పశ్చాత్తాపం, మారు మనసు వలన కలిగే ఆనందం, సంతోషం ఒకటైతే, 2వది దేవుని వాక్యమునందలి కలిగే ఆనందం, సంతోషం 2వదైతే, 3వది దేవుడిచ్చే బహుమానము, సంతోషం అని మాట్లాడుకుంటున్నాం. చూడండి ఒకసారి. ఇక 4వది ఏంటంటే ప్రభువును, రక్షణను గ్రహించడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం మూలంగా సంతోషం కలుగుతుంది. ఓకే, యేసుని ఎరిగి ఉండటం వలన సంతోషం కలుగుతూ ఉంది. ఒకసారి ఈ మాట చదువుదాం ఒకసారి. చూడండి ఒకసారి. పేతురుపత్రిక 1వ పేతురుపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తుని ఎరుగుట వలన, క్రీస్తును తెలుసుకోవడం వలన మనకు ఆనందం కలుగుతూ ఉంది. చదువుదాం ఒకసారి. మీరు ఆయనను చూడకపోయినను, యేసు ప్రభువును చూడలేదు, ఆయనను ప్రేమించుచున్నారు, ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసిస్తున్నారు. మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ. విశ్వాసమునకు ఫలము ఏంటి అంటే ఆత్మరక్షణ పొందుతున్నాం. తర్వాత చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాం. చూడండి ఒకసారి. కళ్ళతో చూడలేదు, యేసుప్రభు ఎలా ఉంటాడో మనం చూడలేదు. చూడకపోయినా కూడా మనం ఆయన యందు విశ్వసిస్తున్నాం. ఆ విశ్వసించడం వలన మనకేం కలుగుతుందంటే, 1 ఆత్మరక్షణ కలుగుతుంది, 2వది చెప్పనశక్యము మహిమాయుక్తమైన ఆనందము, సంతోషం కలిగి ఉంటున్నాం. సంతోషంతో ఆనందిస్తున్నాం అంటాడు. సో ఇది క్రీస్తును ఎరిగి ఉండటం వలన, అనగా ఆయన అడుగుజాడలు, లేకపోతే ఆయన గురించిన వాక్యము, ఆయన గురించిన సంగతులు కంటితో చూడకుండా ఆయన విశ్వసించటం వలన, ఎరిగి ఉండటం వలన కలిగే ఆనందం. ఇది 4వ ఆనందం గురించినటువంటి 4వ మాట. ఇక 5వ మాట జ్ఞాపకం చేస్తాను. జాయ్. ఈ జాయ్ అనేది, ఈ సంతోషం అనేది మనకి బలాన్ని ఇస్తుంది. నెహెమ్యా గ్రంథం 5th 1. ఓకే, 5వ మాట ఏం మాట్లాడుకున్నాం? సంతోషము స్ట్రెంగ్త్, బలం ఇస్తుంది. సంతోషము స్ట్రెంగ్త్, బలం ఇస్తుంది అనే మాట. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి,
మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఇది ఒక పండుగకు సంబంధించిన విషయాన్ని బోధిస్తూ మాట్లాడుతున్నారు. ఆ పండుగ గురించి వారు కొత్తగా ఏమంటామంటే వారు చెదిరిపోయిన తర్వాత మరలా యెరూషలేము ఆ యొక్క ప్రాంతానికి వచ్చారు, తిరిగి చేరుకున్నారు. అప్పుడు నెహెమ్యా వారిని లీడ్ చేస్తున్నప్పుడు ఆ పండుగ గురించి, వాక్యం గురించి వారికి బోధించిన తర్వాత ఈ మాటలు వాళ్ళకి చెప్పబడుతున్నాయి. ఈరోజు ఈ పండుగ ఉంది, ఆనందించండి అని చెప్తూ, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం తెచ్చుకుంటారు. మనకు అవసరమైనటువంటి బలము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యందు ఆనందించడం వలన బలం కలుగుతుంది. మరొకసారి చెప్పండి ఒకసారి. మొదటిది పశ్చాత్తాపం మారు మనస్సు సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది, జాయ్. రెండవది దేవుని వాక్యం వలన ఆనందం కలుగుతుంది. 3 దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. 4 క్రీస్తును గుర్చిన జ్ఞానము, ఆయన ఎరిగి ఉండుట ద్వారా ఈ ఆనందం కలుగుతూ ఉంది. ఇక 5వది ఏం మాట్లాడుకున్నాం? ఈ సంతోషము బలాన్ని ఇస్తుంది. ఇక 6వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. జాయ్ ఈజ్ అ చాయిస్. ఇది ఒక చాయిస్. ఇది చాయిస్ అంటే ఇక సంతోషంగా ఉండడం ఉండకపోవడం అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. నా సంతోషం లేకపోవడానికి కారణం ఇంకేదో ఉందని చెప్పడానికి అవకాశం లేదు. సంతోషం అనేది ఇట్స్ అ చాయిస్, మన సొంత చాయిస్ అది. ఆమేన్. నా మాట జాగ్రత్తగా వినండి ఒకసారి. సంతోషం అనేది ఒక చాయిస్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు సంతోషంగా ఉండాలా వద్దా అనేది నీ చేతిలో ఉంది. ఉండకూడదు అనుకుంటే ఉండవు, ఉండాలనుకుంటే ఉండొచ్చు. ఎలా ఉన్నా సంతోషంగా ఉండొచ్చు, ఏం లేకున్నా కూడా సంతోషంగా ఉండొచ్చు, అన్నీ ఉండి కూడా సంతోషంగా లేకుండా ఉండొచ్చు. ఇట్స్ అబ్సల్యూట్లీ అవర్ ఓన్ చాయిస్, అవర్ ఓన్ విల్లింగ్నెస్. మన సొంత ఇష్టం, మన సొంత చాయిస్ అది. అర్థమైతే నేను మాట్లాడేది. దీని గురించి 2-3 వచనాలు చూపిస్తాను చూడండి ఒకసారి. జాయ్ అనేది ఒక చాయిస్ అనే మాట ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనందరికీ తెలుసు. ఆనందించుడి, ప్రభువునందు ఆనందించండి. మళ్ళీ చెప్తున్నాను. తర్వాత మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో సేమ్ అదే మాట మనం చూస్తాం. ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. చదవండి ఒకసారి. తెస్సలోనిక పత్రిక చదువుతాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. రిజాయిస్ ఆల్వేస్. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఓకే. సో ఎల్లప్పుడూ 2 చోట్ల అనగా ఫిలిప్పీ పత్రిక 4:4లో సంతోషంగా ఉండండి, ప్రార్థన చేయండి అంటాడు. తెస్సలోనిక పత్రిక సంతోషంగా ఉండండి, ప్రార్థన చేయండి. సేమ్ రిపీట్ చేయబడుతుంది. తర్వాత చూడండి ఒకసారి. ఈ మాట ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 7th one. 7వ విషయం ఏంటంటే, 6వది ఏం మాట్లాడుకున్నాం? జాయ్ అనేది ఇట్స్ అ చాయిస్, మన సొంత మన ఇష్టం. సంతోషంగా ఉండాలనుకుంటే ఉంటాం, వద్దనుకుంటే ఆగిపోతాం. ఓకే. సో డోంట్ బ్లేమ్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి. నాకు సంతోషం లేకపోవడానికి ఎవరో కారణం అని చెప్పడానికి మనకు అవకాశం లేదు. తర్వాత చూడండి ఒకసారి. వీ కెన్ రిజాయిస్ ఈవెన్ ఇన్ ట్రబుల్. ఇబ్బందులు, ట్రయల్స్, లేకపోతే శోధనలు, కష్టాలు, శ్రమలు ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండగలం. దానికి సంబంధించిన 2-3 వచనాలు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట జేమ్స్ 1. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అది ఓర్పును పుట్టిస్తా ఉంది. ఓపికగా ఉండడం చాలా అవసరం. తొందరపడొద్దు. ఓపికగా ఉండడం అని. నీ పరీక్ష ఏంటి? ఏ పరీక్ష అంటే ఏ పరీక్షలో నువ్వు ఉన్నావు అంటే ద టెస్ట్ ఆఫ్ పేషెన్స్. ద టెస్ట్ ఆఫ్ పేషెన్స్ మాత్రమే. వేరే ఏం టెస్ట్ రాయట్లేదు మనం, ఏ టెస్ట్లోకి వెళ్ళట్లేదు. అన్ని టెస్టులు కలిపి ఒకటే దగ్గరికి వస్తాయి. దాని పేరు ఏం పేరు? ఓపిక, పేషెన్స్. ఓకే, బాగా వినండి ఒకసారి. సో పేషెన్స్ అనేది, ఆ ఓపిక కలిగి ఉండడం అనేది పరీక్ష యొక్క సారాంశం. ఎంత ఓపిక ఉంటే అంత గెలుస్తాం అన్నమాట. సరే, కంటిన్యూ చేయం ఒకసారి.
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకుని దాంట్లో గొప్ప సంతోషం అని ఎంచుకోండి. ఎందుకంటే నువ్వు ఎంత టెస్ట్ చేయబడితే అంత ఓపిక వస్తుంది, నీకు అంత ఓర్పు సహనం కలుగుతుంది. ఆ ఓర్పు సహనం కలిగిన తర్వాత అప్పుడు దాన్ని ఆ ఓర్పు తర్వాత మనం పొందబోయే వాటిని బట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ఎక్కువ శ్రమ ఎక్కువ టెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని సంతోషించాలట. నేను చాలా గొప్ప విషయం పొందబోతున్నా అని చెప్పి ఆనందించాలట. ఒకవేళ ఏదైనా మంచిది జరిగింది అనుకోండి, దేవా స్తోత్రం, దేవుని యందు ఆనందించాలి. ఒకవేళ అనుకున్నట్టు జరగలేదు అనుకోండి, ఇంకా దేవుని యందు ఆనందించాలి. దేవుడు ఇంకా బెస్ట్ తీయబోతున్నాడని ఆనందించాలి. అర్థమవుతుంది కదా? మరొకసారి చెప్తా. మంచిది జరిగింది, ఏం చేయాలి, దేవునికి స్తోత్రం అని దేవుని యందు ఆనందించి కృతజ్ఞత చెల్లించాలి. అనుకున్నట్టు జరగలేదు, ఓ దేవుడు నాకు ఇంకా బెస్ట్ ఏదో ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి దేవుని యందు ఇంకెక్కువ ఆనందించాలి. ఎందుకంటే ఇప్పుడు టెస్ట్లోకి వెళ్తున్నాం, ఇప్పుడు ఇబ్బందిగా కష్టంగా ఉంది అంటే దేవుడు బెస్ట్ ఏదో ఇవ్వబోతున్నాడు అని అర్థం. అందుకే వాటిని మహదానందంగా ఎంచుకోండి అంటాడు, సలహా ఇస్తున్నాడు యాకోబు. మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నప్పుడు వాటిని మహదానందంగా ఎంచుకోండి. వాటిని బట్టి ఏడవండానో వేరే ఇంకోటి ఏదో చేయమని చెప్పట్లేదు. చాలాసార్లు తెలియక టెంపరీ ప్రాబ్లమ్స్ కోసం పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకుంటా. ఏంటది? టెంపరీ ఓపిక లేక పర్మనెంట్ సొల్యూషన్కి వెళ్ళిపోతాం, ప్రాణాలు తీసుకునేదాకా వెళ్ళిపోతాం. ప్రాబ్లం ఏమో టెంపరీ ప్రాబ్లం కొంతసేపే ఉంటుందని తెలిసినప్పుడు ఏం చేస్తాం, కొంచెం ఓపికగా ఉంటాం. కానీ తెలియక టెంపరీ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్. కయీను హేబేల్ని చంపేయడం అనేది ఇట్స్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లం. ఆ టెంపరీ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ అది. చూడండి ఒకసారి ఇంకో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. దాని యందు అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిందట. ఓకే, ఎవరి దాతృత్వం? ధనవంతుల దాతృత్వం గురించి మాట్లాడారు. వారు నిరుపేదలు, ఉట్టి పేదలు కూడా కాదు, చాలా పేదలు, నిరుపేదలైనను వారి దాతృత్వం అయినా చారిటీ చేస్తున్నారట, అయినా ఆఫరింగ్స్ ఇస్తున్నారట. వారి దాతృత్వం విస్తరిస్తుందట. ఏమని వస్తుంది అక్కడ? మరొకసారి చదవమ్మా, మొదటి నుంచి. ఏలైనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. వారు శ్రమల్లోకి వెళ్ళి నిరుపేదలయ్యేంత శ్రమకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకెక్కువ సంతోషిస్తున్నారు. అంతేకాదు ఆ శ్రమల్లో వారు దాతృత్వం ఇంకెక్కువ నేర్చుకున్నారట. ఆమేన్, దేవునికి స్తోత్రం. అదే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడమా. 6వ అధ్యాయం 10వ వచనం. అదే పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనం. శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము దుఃఖపడిన వారమైనట్లు మేము కనపడుతున్నప్పటికీ ఎల్లప్పుడూ మేము సంతోషించే వాళ్ళం. అక్కడ పెద్ద లిస్ట్ రాసి ఉంటుంది, చదవ, ముందు చదవ. ఘనత వలన సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే ఓకే, సుకీర్తి ఉంది, దుష్కీర్తి ఉంది. మంచి అనే వాళ్ళు ఉన్నారు, చెడ్డ అనే వాళ్ళు ఉన్నారు. సో మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. అన్ని రకాల శ్రమల గుండా వెళ్తున్నాం. పౌలు రాస్తూ మాట్లాడుతున్నాడు, చదవండి ఒకసారి కంటిన్యూ. ఇంకా మేము మోసగాండ్రమైనట్లుండి వీళ్ళని మోసగాళ్ళు అంటారట. ఎవరిని? పౌలు గురించి, ఆయన తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. మేము మోసగాళ్ళలాగా కనపడుతున్నాం ఈ లోకంలో. తర్వాత అయినను సత్యవంతులు, మేము సత్యవంతులం, తెలియబడని వారమైనట్లుండి ఎవరికి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము తెలియనిబడని వారం అయినప్పటికీ బాగుగా తెలియబడిన అందరికీ తెలిసిన వాళ్ళలాగా కనపడుతున్నాం. నెక్స్ట్, చనిపోవచ్చున్న వారమైనట్లుండి చచ్చిపోతున్నట్టు కనపడుతున్నాం. మేము ఇదిగో బ్రతుకుచున్న, ఇంకా బ్రతుకుతూనే ఉంటాం. తర్వాత శిక్షింపబడిన వారమైనట్లు, మమ్మల్ని చూస్తే ఎవరో శిక్షించినట్టు కనపడతాం. మేము చంపబడిన వారం. తర్వాత దుఃఖపడిన వారమైనట్టు కనపడుతున్నప్పటికీ మేము ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం.
ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాం, సంతోషంగానే ఉంటాం. తర్వాత దరిద్రులమైనట్లుండి మేము దరిద్రుల్లా కనబడుతున్నాం, అనేకులకు ఐశ్వర్యము కలిగించే మేము అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారమై ఉన్నాం. తర్వాత ఏమీ లేనట్టు ఉన్నా కూడా సమస్తము కలిగిన వారం మేము. తర్వాత ఆ లిస్ట్లో దుఃఖపడిన వాళ్ళలాగా అందరికి కనపడినప్పటికీ మేము బహుగా ఆనందించేవారు. ఓకే, ఇంకో వచనం చదుదాం ఒకసారి. 7వ అధ్యాయం 4వ వచనం చదుదాం ఒకసారి. 7వ అధ్యాయం 4వ వచనం. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు. మిమ్మును గూర్చి మాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమ అంతట్లో అన్ని మర్చిపోయే విధంగా మేము ఉప్పొంగుతున్నాం. అంటే ఈ 7వ మాట ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం? 7వ మాటలో శ్రమల్లో కూడా, ట్రయల్స్ అండ్ ట్రబుల్స్లో కూడా సంతోషంగా ఉండగలము. ఓకే, మరొకసారి చెప్పండి ఒకసారి. మొదటిది, పశ్చాత్తాపం వలన గొప్ప సంతోషం కలుగుతూ ఉంది. రెండోది, దేవుని వాక్యం వలన దేవుని సంతోషం, గొప్ప సంతోషం. మూడోది, దేవుడిచ్చే బహుమానం సంతోషం అనేది. నాలుగవది, క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయంలో మనం ఆనందం కలుగుతూ ఉంది. ఐదవది, ఆనందించడం వలన బలం పొందుతున్నాం. తర్వాత నెక్స్ట్, సంతోషం అనేది ఒక చాయిస్ అని మాట్లాడుకున్నాం. సంతోషం అనేది ఒక చాయిస్, నీ ఇష్టం. అది నీ సంతోషం ఎవరో దొంగిలించట్లేదు, నీ సంతోషాన్ని ఎవరో నీకు యాడ్ చేయట్లేదు. నీకు సంతోషంగా ఉండడం అనేది నీ చేతిలో ఉంది. యువర్ ఓన్ విల్లింగ్నెస్ అని మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం? ఓకే, ట్రయల్స్లో కూడా మనం సంతోషంగా ఉండొచ్చు అని మాట్లాడుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్, హోప్, నిరీక్షణ. హోప్ గివ్స్ జాయ్. నిరీక్షణ, బాగా వినండి ఒకసారి. మీకు సంతోషం లేదు అంటే, ఒక మాటలో చెప్పాలంటే మీకు నిరీక్షణ లేదని అర్థం. ఓకే, హోప్ అనండి ఒకసారి అన్నమాట, కొంచెం గట్టిగా. హోప్ అనే మాటకి డెఫినేషన్, బైబిల్ డెఫినేషన్ ఏంటంటే, హీబ్రూ భాషలో హోప్ని ఏమంటారు తెలుసా? హీబ్రూలో హోప్ని ఏమంటారు తెలుసా? తిక్వా అంటారు. అనండి ఒకసారి, తిక్వా. తిక్వా అనే మాటకి, లేకపోతే న్యూ టెస్ట్మెంట్ లేకపోతే గ్రీక్లో ఏమంటారు తెలుసా? హోప్ని ఏమంటారు గ్రీక్లో? డోక్సా అంటే గ్లోరీ. ఎల్పిస్ అనండి ఒకసారి, కొంచెం అనండి అన్నమాట. ఎల్పిస్ అంటే హోప్. హోప్ అనే మాటకి డెఫినేషన్ ఏంటో తెలుసా? ఎ జాయ్ఫుల్, అనండి ఒకసారి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఓన్లీ గుడ్. ఎ జాయ్ఫుల్ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఓన్లీ గుడ్. ఏదో మేలు, ఏదో శుభం, ఏదో మంచిది నాకు జరగబోతుంది అని. ఓకే, మరొకసారి, ఎ జాయ్ఫుల్ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఓన్లీ గుడ్. చెడ్డ జరిగిపోతుందని ఎదురు చూడడాన్ని హోప్ అనరు. ఏం ప్రమాదం జరుగుద్దో, ఏదేమైపోద్దో అలా ఎదురు చూడడం దాన్ని నిరీక్షణ అనరండి. అర్థమవుతుందని మాట్లాడేది చూడండి ఒకసారి. హోప్ అంటే ఎ జాయ్ఫుల్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ అంటే అర్థమైంది తెలుసా? 100% అని అర్థం. 50-50, 70-30, 30-70, 80-90 అట్లా కాదు. సో 100% ఐ బిలీవ్, ఐ ఎక్స్పెక్ట్ ద గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో దేవుడు నాకు మేలు చేయబోతున్నాడు అని ఏడుస్తూ ఎదురు చూడడం కాదు. దేవుడా ఎప్పుడు మేలు చేస్తావు నాకు అనడం, దాన్ని నిరీక్షణ అనరు. అర్థమవుతుందనే మాట్లాడేది. నిరీక్షణలో ఏడుపు ఉండదు. నిరీక్షణ ఎప్పుడు కూడా ఏమిస్తుందండి? జాయ్ ఇస్తుంది. మరొకసారి చెప్పు, సంతోషము. ఎవరు ఆత్మ ఫలము సంతోషం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆ సంతోషం అనే ఫలాన్ని కల్టివేట్ చేయడం వేరు. ఒక పండ్ల లిస్ట్ రాసి పండ్ల లిస్ట్ని గడగడ చదవడం వేరు. ఒక పండ్ల ఫ్రూట్స్ లిస్ట్ రాసి ఆ పండ్ల పేర్లు గడగడ చదవడం వేరు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దారిత్వం అని చదవడం వేరు. ఒక్కొక్క పండుని దాని విత్తనం విత్తి, దాన్ని కల్టివేట్ చేసి, వ్యవసాయం చేసి, ఆ విత్తనం విత్తి దాంట్లో నుంచి దాని ఫ్రూట్ తీయడం వేరు.
సంతోషం అనే ఫ్రూట్ తీయడం కోసం 2 వారాల నుంచి మాట్లాడుకుంటున్నాం దీని గురించి. 2 వారాలు మాట్లాడుకుంటున్నామంటే వీఆర్ స్పెండింగ్ 14 days అండ్ 3 sermons మాట్లాడుకుంటున్నాం. ఒకటి లాస్ట్ వీక్ సెర్మన్, 2 ఇప్పుడు మాట్లాడిన సెర్మన్, మీ చేతిలో ఉన్న పేపర్లో ఉన్న సెర్మన్. ఈ 3 పక్క అందులో ఉన్నది ఏది మాట్లాడలేదు నేను, అందులో ఉన్నది ఏది చెప్పలేదు, లాస్ట్ వీక్ ఏది రిపీట్ చేయలేదు. ఇప్పుడు నేను అన్ని కొత్త విషయాలు మాట్లాడుతున్నాను. సో ఈ 3 కలిపితే దీన్నే కల్టివేషన్ అనగా సంతోషము అనే ఫలాన్ని ఆత్మ ద్వారా ఫలించడం ఎలాగో నేర్చుకుంటున్నాం. ఆ సంతోషం యొక్క యాట్రిబ్యూట్స్ని నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ఒకసారి. ఈ హోప్ అంటాం, చివరిది 8వ మాట, హోప్ గివ్స్ జాయ్. హోప్లో జాయ్ ఉంటుంది. నిరీక్షణ అనగా హోప్ అనే మాటకి అర్థం ఏంటంటే, క్రికెట్ మ్యాచ్ అవుతా ఉంది, ఎవరు గెలుస్తారంటే ఐ హోప్ అంటాం. ఐ హోప్ అంటే ఇంగ్లీష్ హోప్కి తెలుగు నిరీక్షణకి బైబిల్ భాషకి తేడా ఉంది. ఓకే, 50-50 ఐ ఎక్స్పెక్ట్, లేకపోతే జరగాలని కోరుకుంటున్నాం అంతే. నిజంగా ఫుల్గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అంటే 100% జరగాలని లేదు అక్కడ. ఐ హోప్ అని ఇంగ్లీష్లో అన్నప్పుడు మీరు ఒకవేళ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోండి ఒకసారి. ఐ హోప్ అనేటప్పుడు ఆ హోప్లో 100% ఉండదు. మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఐ హోప్, ఐ ఎక్స్పెక్ట్, ఇదిగో ఎవరు గెలుస్తారు అని అడిగామనుకోండి, ఇదిగో ఐ హోప్ అని చెప్పి పలానా టీం గెలవచ్చు. 50-50 ఏమన్నా అవ్వచ్చు. కానీ ఇక్కడ మనం బైబిల్లో మాట్లాడుకునే నిరీక్షణ అలా 50-50, 80-20, 70-30 కాదు. అర్థమవుతుంది కదా? ఏ జాయ్ఫుల్, కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఓన్లీ గుడ్, కేవలము మేలు, మంచిదే జరుగుతుంది అని ఎదురు చూడడం, ఖచ్చితంగా జరుగుతుందని ఎదురు చూడడం, సంతోషంగా ఎదురు చూడడం. వీటన్నిటిని కలిపితే ఏమంటాం? నిరీక్షణ అనండి ఒకసారి. హోప్, నిరీక్షణ అంటాం. సో అల్టిమేట్లీ ఈ 8 అంశాలు ఒక దగ్గర రాసి మీరు గమనించండి ఒకసారి. ఈ 8 విషయాలు ఒక దగ్గర రాసి చూడండి ఒకసారి. సో నిజంగా ఈ సంతోషం అనే ఫలం ఫలించదగిన జీవితం, సంతోషం అనే ఫలం ఫలించదగిన గ్రౌండ్, ఫలించదగినటువంటి ఆత్మ యొక్క ఆత్మీయ చెట్టులాగా మనం ఉన్నామా లేదా? మళ్ళొక్కసారి రిపీట్ చేస్తాను. నంబర్ 1, రిపెంటెన్స్. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన చెప్పనాశక్యము మహిమాయుక్తమైన ఆనందంతో కూడిన సంతోషాన్ని ఇస్తుంది. ఎవరు? రిపెంటెన్స్ అండ్ కన్ఫెషన్. మనము దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకున్నప్పుడు చెప్పలేని సంతోషం ఉంటుంది. మన ఎముకలకు జీవాన్ని ఇచ్చే సంతోషం మనలో కలిగి ఉంటాం. రోగాలు పోతాయి సంతోషం ద్వారా. ఓకే, మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా దేవుని క్షమాపణని మనం రిసీవ్ చేసుకోవడం, మనము క్షమించడం ఏదైతుందో అది మన రోగాలు పోగొడుతుంది, మనకి స్వస్థతనిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. నంబర్ 2, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రత్యక్షతలు వింటున్నప్పుడు, మరుగైన సంగతులు ఒక్కొక్కటి వింటున్నప్పుడు ఆ యొక్క ఇదిగో ఇదే మార్గం, ఇటు నడు, ఇది లెఫ్ట్ తిరుగు, ఇదే ఎడమకి తిరుగు, కుడికి తిరుగు అని ఒక చక్కని మార్గంలో మనం నడిపిస్తుంది. చూసారా వాక్యం? బోధకులు దాగి ఉండరు అని చదువుకున్నా. మన బోధకులు దాగి ఉండరు. కారణం ఏంటి? బోధకులు ఎందుకు దాగి ఉంటారు తెలుసా? మనం చెప్తే విన్నంతసేపు బోధకులు దాగే ఉంటారు. మనకి చెప్తే వినడానికి మనకు మనస్సు లేనంతసేపు మన బోధకులు మనకు దాగి ఉంటారు. ఎందుకు వచ్చి చెప్పట్లేదంటే నువ్వు వినే పరిస్థితుల్లో లేవు కాబట్టి. బోధకులు దాగి ఉండరు అది చెప్పి చూడండి ఒకసారి. నెక్స్ట్ అనగా దేవుని వాక్యం వలన మనకి సంతోషం కలుగుతూ ఉంది. పశ్చాత్తాప మారు మనసు వలన సంతోషం, దేవుని వాక్యం వలన సంతోషం. 3వది జాయ్ అనేది ఒక గిఫ్ట్, బహుమానం అది. 4వది జాయ్ అనేది క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం వలన కలుగుతూ ఉంది. 5వది జాయ్ అనేది ఒక చాయిస్, మన సొంత చాయిస్ అని మాట్లాడుకున్నాం. 6వది దేవుని యొక్క సన్నిధిలో ఆనందించడం మనకి బలం ఇస్తుంది. 6, 7 శ్రమలో కూడా మనము ఆనందంగా ఉండొచ్చు.
శ్రమలు, కష్టాలు, ఇబ్బందుల్లో కూడా సంతోషంగా ఉండే అవకాశం మనకున్నది. ఆఖరిది 8వది హోప్. నిరీక్షణ మనకి ఆనందం, సంతోషం ఇస్తుంది. అందరం లేచిపడదాం, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి అందరం లేచి నిలబడి ఆరాధన పూర్వకంగా ఒక్కసారి మనని మనం పరీక్షించుకుంటూ, ఆ ఆనందం అనే ఫలము ఫలించకపోతే గ్రౌండ్ అన్నా సరిగా లేకపోవాలి, విత్తనందైనా సమస్య ఉండాలి, ఎదుగుతుండగా వేరే ఏదైనా ఈ ఎదగకుండా చేసే అంశాలు ఏమన్నా ఉండాలి. సో ఏది ఎక్కడ ఆగిందో, ఫలం ఎందుకు లేదో, ఈ సంతోషం అనే ఫలాన్ని మన జీవితంలో ఎందుకు మిస్ అయ్యామో ఒక్కసారి పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మా దేవా, మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కృపగల దేవా, కనికరం కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్నం వేళలో మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధన పూర్వకంగా కనిపెట్టడానికి, ఆరాధించడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకే వందనాలు. మీ ఘనమైన నామం మా మధ్యలో సన్నతించబడినట్లుగా, ఇదిగో మీ కృప మా ఎడల విస్తరింపజేయబడినట్లుగా మరొకసారి మీ వాక్కు చేత దర్శించినందుకు మీకు వందనాలు. మీ ప్రేమపూర్వకమైనటువంటి ఇదిగో సున్నితమైనటువంటి మాటల చేత ఇదిగో లోతైనటువంటి అవగాహనను మాలో కల్పించడానికి ఈ దినపు వాక్య భాగాన్ని సిద్ధపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయండి. వాక్యమును గ్రహించుటకు, దాని యందు ఆనందించుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆలోచనలను విస్తరింపచేయండి. వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకు వందనాలు. ఘనమైన మీ యొక్క కార్యములు మా ఎడల విస్తరింపచేయండి. ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వాక్యము మా జీవితాల్లో స్థిరపరచండి. సంతోషం గల మనసు ఎముకలకు జీవము అన్నారు. ఇదిగో ఈ సమయంలో ఎవరెవరైతే శారీరక రుగ్మతలు, ఇబ్బందులు, ఇదిగో శరీర సంబంధమైనటువంటి ఫిజికల్ ఇల్నెస్, ఫిజికల్గా ఏదైతే బలహీనతలు ఉన్నాయో, ఆ రోగములు ఉన్నాయో, ప్రతి రోగము కుదుర్చబడుటకు సహాయము దయచేయండి. బోధ వినుటకు, రోగము కుదుర్చుకొనుటకు అన్న మాటను బట్టి మేము విన్న బోధ ఇదిగో మాలో విశ్వాసం కలిగించి, సంతోషం కలిగిన మనస్సును కలిగించి, ఇదిగో ప్రతి విధమైనటువంటి రోగము నుండి సంఘము విడిపించబడునుగాక. యేసు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, యేసు శరీరంలోని ఆరోగ్యం ఇప్పుడే సంఘమును నింపునుగాక. దేవా, మీ కొందనాలు నడిచారు కాలు వరకు సంపూర్ణమైన స్వస్థతలు సంఘములో కలుగునుగాక. ప్రత్యేకంగా ఈ దినము ఈ రూఫ్ కింద స్వస్థత కలుగునుగాక. ఎస్ లార్డ్, వందనాలనైనా శరీర సంబంధమైన ప్రతి విధమైన బలహీనతల నుంచి స్వస్థత కలుగునుగాక. వాక్యము ప్రవహిస్తూ ఉండగా, వాక్యము వెళ్తూ ఉండగా, వాక్యం చేసే కార్యాలు బట్టి ముందుగా నమ్మి స్తుతిస్తున్నా. వాక్యము స్థిరపరచబడినట్లు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు మీ బిడ్డలను వెంబడించునుగాక. వాక్యము స్థిరపరచబడునుగాక. దేవా స్తోత్రునైనా ఇదిగో వారి శ్రమ, ఇబ్బంది, బాధలన్నింటిలో కూడా సంతోషించడం నేర్పించమని వేడుకుంటున్నాం నాయన. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.